ఓం నమో భగవతే శ్రీరమణాయ. ధ్యానం చేయడానికి ప్రయత్నించగానే ఇతర తలపులే ఎక్కువగా ముసురుకుంటాయి ఎందుకు అని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు మహర్షి ఈ విధంగా సమాధానమిచ్చారు. ధ్యాన సమయంలో మనకు అన్ని రకాలైన తలపులు చెలరేగుతాయి. అది వాస్తవము. అంటే లోపల దాగి ఉన్నదంతా బయటికి వస్తుంది. అది పైకి రాకపోతే దానిని రూపుమాపలేము. తలపులు తమంతట తామే లేచినట్లు పైకి లేస్తాయి. క్రమంగా అణగారిపోయేందుకే అలా లేస్తాయి. దాని ద్వారా మనోదృఢత్వాన్ని కలుగజేస్తాయి. ఇతరమైన తలపులు నిన్ను కలవరపెడుతున్నాయి కనుక దానిని నీవు ఇప్పుడు ధ్యానము అని పిలుస్తున్నావు. ఆ తలపులను ప్రారదోలితే నీవు ఒక్కడివే మిగులుతావు. అనగా తలపులు లేని ధ్యాన స్థితిలో నిలుస్తావు. అదే నీ నిజతత్వం. ఇతర తలపులను తోసివేసి దానినే నీవు ఇప్పుడు పొందాలి అని ప్రయత్నిస్తున్నావు. అలా ఇతర తలపులను త్రోసివేయడమే ఇప్పుడు ధ్యానమని పేర్కొనబడుతుంది. అభ్యాసం దృఢమైతే నిజతత్వమే నిజమైన ధ్యానంగా ప్రకటమవుతుంది. కర్మ నాది కాదు అనే భావనను ఎప్పుడూ నీవు నిలుపుకుంటే దానిని జ్ఞాపకం ఉంచుకోవడానికి మొదట్లో ప్రయత్నం అవసరమవుతుంది. తరువాత అది సహజమై అవిచ్ఛిన్నంగా ఉంటుంది. కర్మ దానంతట అదే సాగిపోతుంది. మనలో శాంతి సుస్థిరంగా నెలకొంటుంది. నీ నిజతత్వము ధ్యానమే.